హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా 75 కంట్రీస్ వీసా బ్యాన్ అన్నారు కదా! ఆ లిస్ట్‌లో ఇండియా ఏమన్నా ఉందా? అండ్ పబ్లిక్ ఛార్జ్‌ని ఎక్కువ ఏ ఏ కంట్రీస్ యూజ్ చేస్తున్నారు? అనేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే నేను రీసెంట్‌గా వీడియోస్ చాలా తగ్గించాననమాట. కొంచెం కిడ్స్ స్టడీ విషయంలో బిజీ ఉన్నాననమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానంటే అది ఆల్మోస్ట్ యూజ్‌ఫుల్ అయి ఉంటది. మీరు కొంచెం లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేశారనుకో, వీడియో ఎక్కువ మందికి పాస్ అవుతది. నాకు కూడా కొంచెం మోటివేషన్ అనిపిస్తది. కొంచెం బిజీ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వాలన్న ఇంటెన్షన్ కూడా నాకొస్తదనమాట. సో, లైక్ కొట్టండి. పాయింట్‌కెళ్ళిపోదాం. అసలు మెయిన్ ఏంటంటే పబ్లిక్ ఛార్జ్ అంటే ఏంటి? పబ్లిక్ ఛార్జ్ అంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాననమాట. పాత వీడియోలో చెప్పుంటారు. ఇక్కడ గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తదనమాట. వాటిని క్లెయిమ్ ఎవరు చేసుకుంటున్నారు? అసలు దాని పర్పస్ ఏంటంటే బేసిక్‌గా మనం ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేది ఎక్కువ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ టూరిజం పర్పస్, హెచ్-1 పర్పస్. హెచ్-1బీ వాళ్ళొచ్చారు అంటే వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకుంటది. వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్ట్ వాళ్ళు చేసుకోగలరనమాట. అసలు వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు. ఆల్మోస్ట్ 99.9% క్లెయిమ్ ఉండదనమాట. వాళ్ళ నుంచి ఎక్కువ మనీ అంటే ఎకనామిక్ కాంట్రిబ్యూట్ అయితదే తప్పించి, వాళ్ళు ఏదైనా ఇక్కడ బెనిఫిట్స్ అన్నీ గూడా క్లెయిమ్ చేసుకోరనమాట. స్టూడెంట్స్ అంటారా? స్టూడెంట్స్ కూడా మీకు యూనివర్సిటీకో, కాలేజెస్‌కో మనీ పే జేసి వాళ్ళు చదువుకుంటారనమాట. అండ్ టూరిజం అంటారా? టూరిజం కూడా మీకు తెలుసు కదా! దానివల్ల ఎకనామీ అనేది కాంట్రిబ్యూట్ అయితదే తప్పించి ఎక్కడ గూడా ఏది జరగట్లేదు. సో, పబ్లిక్ చార్జ్‌ని ఎవరు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే, లోకల్ వాళ్ళైతే ఆల్మోస్ట్ యూజ్ చేయరండి. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇన్సూరెన్స్‌లుంటున్నాయి. ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవాల్సిన నెసెసిటీ గూడా రాదు. సో, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ పబ్లిక్ చార్జ్‌ని క్లెయిమ్ చేస్తున్నారు అనేసి. ఎందుకంటే రీసెంట్‌గా ఈ సెర్చ్‌లో తెలిసిందేంటంటే, ఈ ప్రాసెసింగ్‌లో చాలామంది ఎప్పటినుంచో వచ్చేసి ఉన్నారనమాట. సో, వాళ్ళందరూ ఏంటంటే, కొన్ని ఇప్పుడు స్కామ్‌లు బయటపడ్డాయి గదా! చాలా స్కామ్‌లయితే బయటపడ్డాయి గదా! ఎలా వచ్చారు? ఏ విధంగా వచ్చారనేది మాత్రం తెలీదనమాట. రీసెంట్‌గా జరిగిన వెట్టింగ్‌లేంటి, కొంతమంది అసైలమ్స్ ఉన్నారు. కొంతమంది గ్రాంటెడ్ యాస్ రిఫ్యూజీస్. సో, అసైలమ్స్ ఏంటంటే శరణార్థులనమాట. వేరే కంట్రీస్ నుంచి అంటే ఆళ్ళ కంట్రీలో ప్రాబ్లమ్ ఉందని జెప్పి ఈ కంట్రీస్‌కొచ్చి ఇక్కడ మాకు ప్రొటెక్షన్ కావాలి. మా కంట్రీ నుంచి మాకు ప్రాబ్లమ్ ఉందని చెప్తే, ఇక్కడ వాళ్ళు వాళ్ళని శరణార్థులుగా గుర్తించి, వాళ్ళకొక అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి కొన్ని పథకాలు అంటే క్లెయిమ్ చేసుకోవడానికి పెడతారనమాట. సో, అలాగా అలాంటి వాటి కోసం ఈ పథకాలనేది పెడతారనమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పథకాల్ని క్లెయిమ్ చేసుకుంటారనమాట. అప్పట్లో ఏంటి ఈ వెట్టింగ్‌లు ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లు అంతా కూడా అంత సీరియస్‌గా జరగలేదనమాట. ఇంతకుముందు చాలామంది వచ్చేసారండి. ఎలా అంటే ఏ వీసా మీద వచ్చారో తెలీదు, ఎలా వచ్చారో తెలీదు వచ్చేసారనమాట. అప్పట్లో అంత సీరియస్ వెట్టింగ్ కానీ, అంత సీరియస్ ఈ డాక్యుమెంటేషన్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ కానీ జరగలేదనుకుంటా. ఇప్పుడు సీరియస్‌గా జరుగుతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ సోషల్ మీడియా బెట్టింగ్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కంట్రీ? అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తున్నాయి కాబట్టి రీసెంట్‌గా చాలా స్కాములు బయటపడ్డాయి కాబట్టి కొంతమంది ఏంటి ఇక్కడ వచ్చేసి సిటిజన్‌ని పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే సిటిజన్‌షిప్ వచ్చేస్తది కదా! వాళ్ళకి. కొంతమంది గ్రీన్ కార్డ్ అంటే ఇప్పుడు ఒకతను వచ్చేస్తాడు. 10 ఇయర్సో, 15 ఇయర్సో, 20 ఇయర్సో ఉంటాడండి. గ్రీన్ కార్డ్ వచ్చేస్తది. తన ద్వారా వాళ్ళ ఫ్యామిలీనంతా కూడా స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అలా జరుగుతుంది కదా! రీసెంట్‌గా చూడండి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కూడా జరగకుండా ఉన్నాయి కదా! చాలా చూస్తున్నాం కూడా. అలాంటప్పుడు మనకేంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కదా! ఇక్కడ. మీరు చూసే ఉంటారు. వాషింగ్టన్ డీసీలో ఒక కాల్పులు జరిగినాయి కదా! అతను ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి. ఇంకోటి గ్రీన్ కార్డ్ లాటరీ బేస్‌లో అతను వేరే కంట్రీకి సంబంధించిన. సో, వాళ్ళకేంటంటే ఎవ్వరెవరో వచ్చి ఇక్కడ ఏదేదో చేస్తున్నారు. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అనేది ప్రాపర్‌గా ఉండాలి అని చెప్పి రీసెంట్‌గా ఉన్న ఈ వెట్టింగ్‌ని గాని, ఈ మొత్తం రైట్స్ గాని చాలా సీరియస్‌గా సెర్చింగ్‌లో ఉన్నారు కాబట్టి అసలు పబ్లిక్ చార్జ్‌ని ఎవరు ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు? ఏ ఏ కంట్రీస్ వాళ్ళు అని చెప్పేసి లిస్ట్ తీస్తే ఇప్పుడు ఏవైతే 75 కంట్రీస్ బ్యాన్ చేశారు కదా! వాళ్ళు ఆ లిస్ట్‌లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఈ పబ్లిక్ ఛార్జ్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నాయని చెప్పేసి. లక్కీలీ ఇండియా లేకపోవడం ఎందుకు అంటే మీకు చెప్పాను. ఎకనామిక్ కాంట్రిబ్యూట్ అవుతుందనమాట. హెచ్-1బీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎలా అంటే హైలీ స్కిల్డే ఉంటారు ఆల్మోస్ట్. హెచ్-1బీ వాళ్ళకంటే ప్రాపర్ సాలరీ అనేది ఉంటది. వాళ్ళు టాక్స్ గానీ సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అంటే వాళ్ళకి ఇక్కడ
బెనిఫిట్స్ కానీ, పబ్లిక్ చార్జ్‌తో గానీ, ఎటువంటి సంబంధం లేకుండా గూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. డిపెండెన్స్ లేదు ఇక్కడుండే గవర్నమెంట్స్‌తో వాళ్ళకి డిపెండెన్స్ లేకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకుంది కాబట్టి, లక్కీలీ అలాంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పీపుల్స్‌లో ఇండియా లేదు కాబట్టి, ఇండియా అయితే ఆ లిస్ట్‌లో లేదనమాట. ఫ్యూచర్‌లో ఇంకేమన్నా ఎక్స్‌ట్రా కంట్రీస్ యాడ్ అవుతాయి. అందులో ఏమన్నుండి ఆ రూల్స్‌లో ఏముంటదో మనకైతే తెలీదు. ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ అయితే అదనమాట. అప్పట్లో అంతా కూడా గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి ఇంత సీరియస్ వెట్టింగ్ జరగలేదు. అండ్ అసలు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఏంటి? అంతట్లో అప్పుడంతా సెర్చ్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు కొంచెం నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి సీరియస్‌గా వెట్టింగ్ జరుగుతుంది కాబట్టి, వాళ్ళందరిది కూడా కొంచెం ఆ ప్రాసెస్ అంతా కూడా పాస్ చేశారనమాట. ఇప్పుడేంటి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంతా కూడా పాస్ చేశారు కాబట్టి, హెచ్-1 కానీ, ఎల్-1 కానీ అప్లికేషన్స్ కొంచెం ఫాస్టర్ అవుతాయని మనం అనుకుంటాం. దానికి అసలు ప్రాసెస్ వేరు. దీని ప్రాసెస్ వేరు. ఇదేంటి మెయిను యూఎస్‌సిఎస్ వాళ్ళు రీసెంట్‌గా చాలా బిజీ విత్ వెట్టింగ్ కదా! వాళ్ళంతా కూడా ఏంటి ఇప్పుడు లోకల్ గాని, హెచ్-1 కానీ, హెచ్-4 గాని ఎక్స్‌టెన్షన్స్ అప్లై చేసుంటారు. అండ్ ఎంబసీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎవరైతే రీసెంట్‌గా స్టాంపింగ్ అప్లై చేసుంటారు కదా! వీసా స్టాంపింగ్ అంతా కూడా వాళ్ళ ఈ వెట్టింగ్ కానీ, వాళ్ళ డీయూఐ గాని, డీడబ్ల్యూ ఇయన్నీ కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి, సో, కొంచెము ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. ఏ ప్రాసెస్ జరగడానికైనా కొంచెం టైం పడతదనమాట. అంతేగాని గ్రీన్ కార్డ్ ప్రాసెస్ హోల్డ్‌లో పెట్టారు. ఇవి ఫాస్ట్‌గా జరుగుతాయని గాదు. దేనికి సంబంధించి ఆ ప్రాసెస్ అంతా వేరుంటదనమాట. మనకి మెయిన్ ఇక్కడ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ జరుగుతుంది కాబట్టి, కొంచెం ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏ ఎంట్రీ ఉన్నాయి, ఏవి ఆహ్, బ్యాన్ లిస్ట్‌లో ఉన్నాయనేసి ఇంకా ఆ పనిలో ఉన్నారు కాబట్టి, ఇప్పటికైతే 75 కంట్రీస్ అని తెలిసింది. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకేమన్నా యాడ్ అవుతాయా? ఇంకేమన్నా యాడ్ ఆన్స్ అనేది మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్‌లో తెలుస్తది. సో, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా ఆహ్, ఎమర్జెన్సీ ఉంటే తప్పించి ట్రావెల్ చేయొద్దండి. ఆల్మోస్ట్ ట్రావెల్ బ్యాన్ కూడా అంత ఎఫెక్టింగ్ కాదు గానీ, ఎందుకు ఈ టైంలో రిస్క్ తీసుకోవడం? మీకేదైనా ఎమర్జెన్సీ ఉంటే గనక మీ అటార్నీతో మాట్లాడి, మాకు ఎమర్జెన్సీ ఉంది. మేము వెళ్ళాలనుకుంటున్నాము అంటే, వాళ్ళు ఏదో ఒకటి సలహా ఇస్తారు. ఆ సలహాని మనం అప్రోచ్ అయితే సరిపోతది. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.